హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం స్విట్జర్లాండ్లో ఉన్న జర్మాట్ నుంచి జెనీవాకి వెళ్ళిపోతున్నాము ట్రైన్లో. అయితే ట్రైన్ జర్నీ వచ్చేసరికి 4 hours అనమాట. అయితే ఈ ట్రైన్ అంటే ఇక్కడ ఈ టికెట్ కాస్ట్ వచ్చేసరికి $100 ఉంటుంది. అదే మీరు స్విజ్ పాస్ కనుక ముందే తీసుకుని వచ్చారనుకోండి, అప్పుడు మీకు 50% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. స్విట్జర్లాండ్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటేనండి, మీరు స్విజ్ పాస్ కనుక తీసుకుంటే మీకు ఇక్కడ అన్నీ కూడా ట్రావెలింగ్స్ 50% డిస్కౌంట్ ఉంటుందండి. ఫైనల్గా జెనీవా అయితే మేము వచ్చేసాము. హోటల్ కూడా బుక్ చేసుకున్నాము. ఇక్కడ అపార్ట్మెంట్ అయితే బుక్ చేయలేదు. హోటల్ అంటే ఇక్కడ మేమేది లోపల కుక్ చేసుకోవటానికి అది ఉండదన్నమాట, అన్నీ బయట తినాల్సిందే. ఇప్పుడు మేమేంటంటే రాత్రి మేము జెనీవా చేరుకున్నామండి. ఇది మార్నింగ్ అనమాట. ఇప్పుడు మేము లోకల్ టూర్కి వెళ్తున్నాము. పదండి, అసలు ఎలా టూర్ అంటే ఏ విధంగా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, బస్సులోనా ఏంటనేది ఇంకా నాకైతే క్లియర్ డీటెయిల్స్ తెలియదు. వెళ్దాం పదండి. మేమైతే బస్సు ఎక్కామండి. చూడండి, ఇలా ఉందన్నమాట బస్సు. ఇక్కడి నుంచి మనకు లోకల్ టూర్కి తీసుకువెళ్తున్నారు. చూద్దాం పదండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లేక్ ఉందన్నమాట. ఈ లేక్ దగ్గర తీసుకువెళ్తారు. ముందు ఏంటంటే లేక్ చుట్టూ వాళ్ళు చూపిస్తారు. ఆ తర్వాత అక్కడ ఆపేసిన తర్వాత మేము దగ్గరికి వెళ్తాం. ముందు చూద్దాం రండి అసలు ఈ లేక్ అది ఎలా ఉందనేది. జెనీవానండి స్విట్జర్లాండ్లో సౌత్లో ఉంటుందండి. అయితే ఇదేంటంటే ఈ లేక్ వచ్చేసరికి ఈ జెనీవా లేక్ ఉంది సార్, ఇది రెయిన్ రివర్లో కలుస్తుంది అనమాట. చూద్దాం రండి అసలు ఈ ఫౌంటైన్, దీని గురించి నేను మీకు డీటెయిల్స్ చెప్తానండి. అసలు ఈ ఫౌంటైన్ ఏంటనేది. ఇది ఫౌంటైన్ అండి, ఇది మోస్ట్ లార్జెస్ట్ ఫౌంటైన్ ఇన్ జెనీవా అనమాట. ఇది వచ్చేసరికి స్పీడ్ అండి 200 km/h స్పీడ్తో హైట్లో వెళ్తుందనమాట. ఇది చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇది అండి టైమింగ్స్ ఉంటాయి. సమ్మర్స్లో అయితే లేట్ నైట్ వరకు ఉంచుతారట్టుకుంటా. వింటర్స్లో అయితే టైమింగ్స్ ప్రకారమే ఈ ఫౌంటైన్ని వాళ్ళు ఆన్ చేయటం ఆఫ్ చేయటం అలా చేస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారండి. ఇక్కడ బీచ్ దగ్గర అందరూ కూడా అక్కడ ఎంటర్టైన్ చేయటం చాలా బాగుంటుంది. చూద్దాం పదండి. నెక్స్ట్ మనం చూడబోయేది జెనీవాలో ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్ అండి ఇది. ఇక్కడండి ఓన్లీ వచ్చేది కోటీశ్వర్లే అనమాట. యాక్టర్స్ కానీ బిజినెస్ మ్యాన్ వాళ్ళే వస్తారంట. మామూలు వాళ్ళు అయితే ఇక్కడ రాలేరండి. అదిగాక ఇక్కడ ఉండాలి అంటే 1 year ముందే బుక్ చేసుకోవాలన్నమాట. అంత ఎక్స్పెన్సివ్ ఉంటుందంట. అంటే పర్ డే వచ్చేసరికి ఎన్నో ల్యాక్స్ అని చెప్తున్నారు. అది నాకైతే అతను చెప్పాడు కానీ గైడు ఎంత అనేది నాకు అది సరిగా అర్థం కాలేదు. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చూడండి బయటకైతే మరీ అంత పెద్దగా అనిపించట్లేదు, కానీ లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఏం తెలీదు. అంతా కూడా గార్డెన్ ఎలా మెయింటైన్ చేశారు, వాళ్ళదే అనమాట హోటల్, వాళ్ళది గార్డెన్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. హోటల్ నేమ్ ఇది అనమాట. మనకి అంతే చదవటానికి కూడా యాక్సెంట్ కూడా క్లారిటీ రావటం లేదు. ఇక్కడ ఇదండి లేక్ పక్కనే అనమాట. ఇక్కడ పక్కనే కూడా ఇవి ఉన్నాయి చూడండి, చిన్న చిన్న ట్రైన్స్ ఎంటర్టైన్కి. అందరూ కూడా దీంట్లో తిరుగుతూ లేక్ చుట్టూ తిరుగుతూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. జెనీవానండి వీళ్ళు ఎక్కువ మాట్లాడేది ఫ్రెంచ్ మాట్లాడతారనమాట. అయితే సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారండి ఇక్కడ. ఇదండి మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద వరల్డ్ అనమాట, స్పెషలీ ఫర్ టూరిస్టులకండి. ఇక్కడండి స్ట్రీట్ ఫుడ్ చాలా బాగా దొరుకుతుందండి. స్ట్రీట్ ఫుడ్లో కూడా అంటే ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందన్నమాట. మీరు హోటల్లోకి వెళ్ళి తింటే సింపుల్గా తిన్నా కూడా ప్రతి మనిషికి ఒక్క పూటకి 5,000 రూపాయలు అవుతాయండి. ఆ విధంగా మీరు ఎన్ని డేస్ ఉంటే అన్ని అనమాట. అంటే అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళకైతే కలిసి వస్తుంది, కానీ బయట హోటల్లో ఉండి బయట తినాలి అంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. అయితే స్ట్రీట్ ఫుడ్గా తినే వాళ్ళకైతే చీప్లోనే దొరుకుతుంది. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇంకా వాళ్ళకి ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇది చూద్దాం రండి, మన పార్క్లోకి కూడా వెళ్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. నెక్స్ట్ మనం చూడబోయే మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్లవర్ క్లాక్ అనమాట. ఇది వచ్చేసరికి 6,500 ఫ్లవర్స్తో ఈ క్లాక్ని తయారు చేశారు. అయితే ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్. దీంట్లో ఉన్న ముళ్ళు 2.5 meters లెంత్ ఉంటుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది సీజన్ బట్టి ఫ్లవర్స్ కూడా మారుతూ ఉంటాయి, అంటే టైమింగ్ కూడా వీళ్ళు మారుస్తూ ఉంటారనమాట. ఇది చూడండి, లేక్ పక్కనే ఒక పార్క్ ఉంది. అందరు కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అంటే చాలామంది ఉన్నారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ చూడండి, అసలు నాకు ఈ ట్రైన్ అయితే చాలా ముద్దుగా అనిపించింది అనమాట. అందులో అందరూ ఎక్కి అట్లా లేక్ చుట్టూ తిరుగుతుంటే అంటే జస్ట్ ఎంటర్టైన్గా ఉంది వాళ్ళకి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. బ్లూ లేక్ చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి, లేక్ పక్కనే పిల్లల కోసం చక్కగా ఎంటర్టైన్ కోసం పెట్టారు. అందరూ కూడా ఇలా తిరుగుతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ మాకు దగ్గరలోనే మేము హోటల్ తీసుకున్నాం కాబట్టి మేము ఈవినింగ్ కూడా వచ్చి ఇక్కడ కూర్చోటానికి అయితే మాకు చాలా ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే వరల్డ్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ అనమాట, యూరోప్లోది. అయితే ఇక్కడ మోదీ గారు కూడా వచ్చారండి ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడాల్సిన ఏంటంటే రెడ్ క్రాస్ సంస్థ ఒకటి ఉంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది, వరల్డ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఇదే ఏరియాలో ఉన్నాయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హైలో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఇక్కడ సిటిజన్స్కి. అయితే వీళ్ళదండి పర్ అవర్ వీళ్ళు మామూలుగా సంపాదించే వాళ్ళకి 2600 రూపాయలు గంటకు సంపాదిస్తారండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో నేను చెప్తున్నాను. ఈ లెక్కన వాళ్ళకి మంత్లీ శాలరీ చూడండి ఎంత ఉంటుందో. ఇక్కడండి ఎండ అయితే ఉంది ఈరోజు. అయితే ఇక్కడ లేక్ పక్కన కూర్చుని అలా టైం పాస్ చేయడానికి చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడండి అసలు కుక్కలను భలే పెంచుకుంటారు, చిన్న చిన్న కుక్క పిల్లలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇదిగో చూడండి, ఇక్కడ అంతా కూడా ఫోటో సెషన్ నడుస్తుందన్నమాట. మేమైతే ఇంకా లంచ్ చేయలేదు. ఇక్కడ చూడండి సీ బర్డ్స్ అని, అంటే స్వాన్స్ అనమాట, సీ బర్డ్స్ అని అంటానికి లేదు, ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇవన్నీ బోట్ టూరింగ్స్ అండి, అంటే టూరిస్టులకి. వీళ్ళంతా కూడా అంటే దాంట్లో కూర్చొని తిరుగుతూ ఉంటారు, వాళ్ళంతా ఎంజాయ్. చాలా పెద్ద లేక్ అనమాట ఇది. ఎంత బ్యూటిఫుల్గాను ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి కూడా చూడండి. బోట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడండి మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. చూద్దాం అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది. మేమైతే మిక్స్ వెజ్ ఒక కూర తెప్పించామండి, ఒకటేమో బిర్యానీ అండ్ 4 రోటీస్ తెప్పించామన్నమాట. అయితే వాళ్ళు ఫైనల్గా మాకు కాంప్లిమెంటరీ ఏమి ఇచ్చారంటే 3 పాపడ్స్ అనమాట, అవి ఇచ్చారండి. దీని కాస్ట్ వచ్చేసరికి 15,000 మాకు పడింది అనమాట. ఇంత సింపుల్ ఫుడ్ తినడానికి ఇంత పడింది అనమాట. కాకపోతే ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది ఇది. ఓకే అండి, ఎలా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ఈ రోజుతోనండి స్విట్జర్లాండ్ టూర్ అయితే అయిపోయింది. అయితే మేము ఈ రోజైతే ఇక్కడే ఉంటాం. మేము నెక్స్ట్ డే కూడా ఉంటామండి. అయితే మాకు ఇక్కడ దగ్గరలో ఫ్రాన్స్ అనమాట, ఎనసీ అనేది ఫ్రాన్స్లో ఒక సిటీ. ఆ సిటీ చూడటానికి వెళ్తాము. ఇక్కడి నుంచి అండి అక్కడ 40 మినిట్స్ దూరంలో ఉందన్నమాట ఫ్రాన్స్. అయితే మేము బస్సులో వెళ్తాము రేపు ఇక్కడి నుంచి. మీకు నేను ఎన్ఎస్సి సిటీ కూడా నేను మీకు చూపిస్తాను, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి మీరు తప్పనిసరిగా ఆ వీడియో అయితే చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.